మనం ఎలాగ ఉండాలంటే యేసు నామములో చక్కగా నిలబడాలి. వాక్యం కోసం నిలబడాలి. వాక్యంలోనే మనం ఆలోచన చేయాలి. ఆ వాక్యమే మనకి జీవమునిస్తుంది. ఆ వాక్యమే మనల్ని మహిమపరుస్తుంది. ఆ వాక్యమే మనల్ని ఘనపరుస్తుంది. ఆ వాక్యమే మనల్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. అందుకని ప్రియులారా, నరపుత్రుడను చక్కగా నిలవబడము. ఎలా నిలబడాలి? ఆ ఎదుట చక్కగా నిలబడవని సాంసంతో అంటే పోయి జలీలా ఎదుట నిలబడ్డాడు. దెలీలా ఎదుట నిలబడ్డాడు. నా ఎదుట నిలబడరా బాబు, నేను చూసుకుంటాను, ఆత్మ నీలోనికి పంపిస్తానంటే ఆవిడ ఎదుట నిలబడితే ఉన్న ఆత్మకాంతా పోయే. ఆత్మ పోతే పోయింది, 2 కళ్ళు పోయే. కళ్ళు పోతే పోయింది, బోడిగుండాయే. పోనీ బోడిగుండు అయితే అయింది, సింహాసనం పోయే. సింహాసనం పోతే పోయింది, దెలీలా పోయే. పోనీ అది పోతే పోయింది, ప్రాణం పోయే. చూడండి ప్రియులారా, నువ్వు వేసే ఎదుట నిలబడితే ఏది లేదని చింతిస్తున్నావా అన్నీ నీకు దేవుడు ఇవ్వగలడు. యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, నేను ఎవని యందు నిలిచిందును వాడు బహుగా ఫలిస్తాడు. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను ఎందుకు నిలబెట్టిందంటే నన్ను ఫలింప చేయటానికే నిలబెట్టింది. జరిగేది జరగబోయేది ప్రజలకు తెలియచేయటానికే నన్ను నిలబెట్టింది.